ఫస్ట్ పాయింట్, విరాట్ కోహ్లీకి ఒళ్ళంతా పొగరే, వాడిని చూస్తేనే నాకు కంపరం, ఆస్ట్రేలియా క్రికెటర్ బ్రెట్లీ. ఇక రెండో పాయింట్, రాసి పెట్టుకోండి, పాకిస్తాన్ని ఓడించే శక్తి టీమిండియా దగ్గర లేదు, మహమ్మద్ యూసఫ్. ఇక మూడో పాయింట్, ఎంఎస్ ధోని కంటే మహమ్మద్ రిజ్వానే అసలైన సిసలైన వికెట్ కీపర్, తన్వీర్ అహ్మద్. వస్తుందా కోపం? వస్తుందా? ఎంతమంది కోపం వస్తుందో జై ఇండియా, జై టీమిండియాని కామెంట్ పెట్టండి చూద్దాం. ఇక మ్యాటర్లోకి వెళ్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, విరాట్ కోహ్లీకి ఒళ్ళంతా పొగరే, వాడిని చూస్తేనే నాకు కంపరం, బ్రెట్లీ మాట్లాడతాడు. వివరాల్లోకి వెళ్తే యాక్చువల్గా బ్రెట్లీ ఏం మాట్లాడతాడంటే, ఆయన విరాట్ కోహ్లీ పొగరెక్కువగా చూపిస్తాడు, క్రికెట్ స్టార్ట్ అవుతుంది అంటేనే రండి కొట్టుకుందాం, రండి తేల్చుకుందాం, రండి చూసుకుందాం అనే సెన్స్లో ఆయన బిహేవియర్ ఉంటుంది. ఒక క్రికెటర్ విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే, బౌలర్ కానీ, బ్యాటర్ కానీ, కీపర్ కానీ ఎవరైనా వెళ్ళి విరాట్ కోహ్లీతో మాట్లాడాలంటేనే చిరాకు పడిపోతారు. ఆ లెవెల్లో మనోడు బిహేవ్ చేస్తాడు. సో అందుకైనా అతన్ని చూస్తే చాలామంది క్రికెటర్లకి చిరాకేస్తుంది, ఒళ్ళంతా కంపరంలా పుడుతుంది. ఆయన కొంచెము ఈ కోపం తగ్గించుకొని కొంచెం శాంతంగా ఉంటే మంచిది, లేకపోతే ఇలాగనే ఉంటుందని చెప్పేసి బ్రెట్లీ మాట్లాడతాడు. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక రెండో పాయింట్, రాసి పెట్టుకోండి, పాకిస్తాన్ని ఓడించే శక్తి టీమిండియా దగ్గర లేదు అని మహమ్మద్ యూసఫ్ మాట్లాడతాడు. వీడేంటంటాడంటే, గతంలో చరిత్ర మీరు చూసుకుంటే టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్లు జరిగినప్పుడు అటు ఇండియాలోనూ ఇటు పాకిస్తాన్లో టీవీకి అతుక్కుపోయే చూసిన రోజులు అవి. అప్పుడులో టీమిండియా మీద పాకిస్తానే ఎక్కువగా మ్యాచ్లు గెలిచింది. మీరు హిస్టరీ చూసుకోండి. ఇప్పుడు ఇండియా గెలుస్తుంది కావచ్చు, మళ్ళీ చరిత్ర తిరగ రాస్తాం, మళ్ళీ టీమిండియా పైన పాకిస్తానే ఎక్కువగా మ్యాచ్లు గెలిచేటట్టు మళ్ళీ చూస్తాం. అందుకని మా పాకిస్తాన్లో క్రికెటర్లని రెడీ చేస్తున్నాం, పాకిస్తాన్లో క్రికెటర్లని రెడీగా పెట్టుకుంటున్నామని చెప్పేసి ఈ మహమ్మద్ యూసఫ్ మాట్లాడతారు. వీళ్ళకి ఏంటంటే ఈ చేసేది తక్కువ, మాట్లాడేది ఎక్కువ ఉంటుంది. దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మూడో పాయింట్, ఎంఎస్ ధోని కంటే మహమ్మద్ రిజ్వానే మంచి వికెట్ కీపరు అని తన్వీర్ అహ్మద్ మాట్లాడతాడు. ఈడేంటంటే ఎప్పుడు ఇండియా పైన పడి ఆడడం తప్ప వీడికి ఇంకేం ఉండదు. జనరల్గా తన్వీర్ అహ్మద్కి ఇండియా అది చేసింది, మీ పాకిస్తాన్ ఇంత గొప్పగా చేసింది ఏం ఉండదు, మళ్ళీ అంత డొల్లే, అక్కడ ఏముండదు. కానీ వీడు చెప్తుంటాడు అట్లా, పాకిస్తాన్ అది చేసింది, ఇది చేసింది, అది కట్టలు కట్టింది, ఇది కట్టలు కట్టింది అని చెప్తుంటాడు. అసలు మ్యాటర్ ఏంటంటే, టీమిండియాలో ఎంఎస్ ధోనిని హీరోని చేస్తారు. టీమిండియాలో ఎంఎస్ ధోని ఒక దేవుళ్ళ భావిస్తారు. ఆయనంత చెత్తగా వికెట్ కీపింగ్ ఇంకెవరూ చేసి ఉండరు, నేను చూసుండి అని అంటాడు. మరి ఆయనకన్నా గొప్ప వికెట్ కీపర్ ఎవరయ్యా అంటే ప్రపంచంలో ఎక్కడా లేరు, మా పాకిస్తాన్లోనే రిజ్వాన్ అనే ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన వికెట్ కీపరు, ఆయన ప్రపంచంలోనే నెంబర్ 1 వికెట్ కీపరు, మంచి మెలకువలు తెలిసిన వికెట్ కీపరు. ఎంఎస్ ధోని ఆయన దగ్గర ఒక పక్కకు కూడా పనికిరాడు, సరిపోడు, కానీ ఊరికనే ఎంఎస్ ధోనిని వాళ్ళు హీరోని చేస్తారు అని చెప్పేసి తన్వీర్ అహ్మద్ మాట్లాడతాడు. వీడి పైన గట్టిగా వేసుకోండి, ఏమైనా కామెంట్ పెడతారో పెట్టండి. ఫస్ట్ అయితే జై హింద్, జై భారత్, జై టీమిండియా అని కామెంట్ పెట్టండి. ఈ 3 అంశాలపైన మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.